ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం నవగ్రహదేవతాయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఉమాశంకరాభ్యాం నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని, అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో 13వ తేదీ నుండి కూడా మార్చి 14వ తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీన మనకి మహాశివరాత్రి. ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ 3 నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే 14వ తారీఖున వచ్చేటటువంటి శనిత్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి. మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి 3వ తేదీన రాహువుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు, ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు, దాని రిలేటెడ్ ఏదైనా సరే, అది గిల్ట్ నగలు కావచ్చు, వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు, చిన్న చిన్న వాళ్ళు కావచ్చు, అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు, ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు, అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి 6వ తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు. అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము. ఇది ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా, కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా, సింహంలో ఉన్నటువంటి కేతువు, ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని ఇంట్లో జరగడం ద్వారా ఎన్నో బీభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం, కుజరాహు కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి, శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకు కానివ్వండి, అనేక భావాల కారకత్వాలకి, ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి 13వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. ఈ 5 గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశుల వారికి
ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలనేవి కొంత ఫ్లక్చువేషన్స్ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో బీభత్సాలని కలిగజేసే అవకాశాలు ఉండవచ్చు. అది యుద్ధపరంగా, ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు, అట్లాగే భూకంపాలకి సంబంధించిన వారు. అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు, రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము, అనారోగ్యపరంగా ఇబ్బందులు, ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు, అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది. అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలుంటాయో, రాహుకేతువులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలుంటాయో, వ్యాపార దోషాలు, వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో, ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు కావచ్చు, సర్పదోషాలు కావచ్చు, మాతా పితృదోషాలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి. ఎందుకంటే 5 గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం కొన్ని రాశులకు ఉంటుంది. ప్రపంచం దేశగోచారంలో మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది. కానీ మనకి ఎవరికి జాతకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాశుల రీత్యా కావచ్చు, జన్మ జాతకంలో లగ్న రీత్యా కావచ్చు, జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు, ముఖ్యంగా కుజ మహర్దశ కానీ, రాహు మహర్దశ కానీ, కేతు మహర్దశ కానీ, శని మహర్దశ కానీ, ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా, మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు, బుధుడు, శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా, వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన కనపడుతోంది. కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి 1 నుంచి కూడా కుజుడు శతభిష నక్షత్రంలోకి వస్తాడు. అది ఇంకా బీభత్సకరమైనటువంటి సందర్భము. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా దాదాపుగా మనకి 77 రోజులు, అంటే 70 రోజులు అనుకోండి, 70 రోజులు అంటే మే 10వ తారీఖు వరకు కూడా ఈ కుజ రాహు కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం. ఎందుకంటే ఏప్రిల్ 2వ తేదీ నుండి కూడా మే 10వ తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు. ఇది మహాదోషప్రదమైనటువంటిది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగజేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను 70 రోజులు ఈ యొక్క కుజగ్రహానికి, రాహుకేతువులకి, శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి 1 నుంచి. కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాలసర్ప యోగ దోషం కూడా పడుతోంది. అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా మనకి కాలసర్పయోగ దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జూలై 1 వీక్ వరకు కూడా. కాబట్టి ఈ యొక్క 70 రోజులు కూడా నా యొక్క పీఠంలో, నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి మధ్యలో మార్చి 1 వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్టవినాయక దర్శనం, పూణేలో ఉన్నటువంటి అష్టవినాయకుల యొక్క దర్శనము, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైవ తీర్థాలని కూడా సంచరించి మధ్యలో 1-2 సార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కపోయినా వారి గురించి కావచ్చు, వివాహం కానిటువంటి వారికి, వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి, మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి, వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి, అట్లాగే ఎవరికైతే జన్మజాతకంలో ఎంత కష్టపడ్డా కూడా 10 రూపాయలు దాచుకోలేని పరిస్థితి, సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా సంతానహీనత, గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు,
జన్మజాతకంలో ఉన్నటువంటి కుజరాహు కేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి. మరి ఈ యొక్క కార్యక్రమానికి 70 రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి, మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు అర్చనలు ఈ 70 రోజులు చేసుకుంటే కొన్ని రాసుల వారికి ఆ యొక్క అవయోగాలు తొలగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్గా మీకు తెలియజేస్తాను. అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషాది రాశి నుంచి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ 12 రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసం 13వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు కూడా సూర్యగ్రహ సంచారము మకర రాశిలోంచి కుంభరాశిలోకి అంటే తృతీయ స్థానంలోకి ప్రయాణం. ఇది చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలుగజేస్తుంది. అట్లాగే కుజగ్రహము కూడా ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ యొక్క 3వ స్థానంలో సంచారము. అట్లాగే శుక్రగ్రహము కూడా ఈ నెలాఖరు వరకు కూడా ఆ 3వ స్థానంలో సంచారము. బుధగ్రహము మొత్తం 5 గ్రహాలు రవి కుజ బుధ శుక్ర రాహు వీళ్ళందరూ రాహుతో కలవటం విశేషప్రదం. అయితే సప్తమంలో ఉన్నటువంటి గురుడు వీరి యొక్క ఆర్థిక పరిస్థితిని వీరి యొక్క ఆరోగ్యాన్ని కండిషనల్గా బేస్డ్గా చూసుకుంటూ ఈ గ్రహాలన్నిటినీ గురుడు చూడడం ద్వారా ఆ భావాలు కొన్ని నష్టయుక్తమైనా కూడా మళ్ళీ లాభకరంగా చేసేటటువంటి స్థితి కలుగుతోంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి విశేషమైనటువంటి యోగంగా భావించవచ్చు. తృతీయ స్థానంలో ధైర్యము, ఏ విషయాన్నైనా సరే అది గవర్నమెంట్ జాబ్సా, లేకపోతే ఏదైనా వ్యాపారం పెడదామా, లేకపోతే తండ్రితో విడిపోయిన వాళ్ళు తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేయటం, తండ్రి యొక్క ఆరోగ్యం రికవరీ కావటం, అట్లాగే సాహసోపేతమైనటువంటి కొన్ని నిర్ణయాల ద్వారా గృహ నిర్మాణాదుల విషయంలో కానీ వాటి యొక్క కట్టడాల విషయంలో అంటే వాటికి కట్టడానికి కావలసినటువంటి ధన విషయంలో కావచ్చు, ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మాట్లాడటము, భూములు కొనడానికి ప్రయత్నపూర్వకంగా ఆ ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేయటం, అలాగే వారికి ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి సన్నాహాలని విస్తృతం చేయటం, ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే భార్యాభర్తల్లో ఎవరి దగ్గరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వారి నుంచి కానీ వీరు తర్జుమా చేసుకొని ఆ యొక్క అప్పులు తీర్చేటటువంటి ప్రయత్నాలకి వీళ్ళు సాహసించడం జరుగుతోంది. వ్యాపార రీత్యా అంటే వీరు ఏదైనా వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారాలు చేయాలన్నా లేదా వీరు ఏదైనా ఉద్యోగపూర్వకంగా ప్రయత్నాలు చేయాలన్నా బుధగ్రహం మాత్రం కాస్త ప్రతికూలంగా ఉందనే చెప్పుకోవాలి. కొన్ని అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వ్యాపారంలో ఎదగాలంటే, ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలంటే కొన్ని మాటలు లేనివి ఉన్నవి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్టుగా చెప్పేటటువంటి పరిస్థితి కలుగుతోంది. తప్పదు. ఒక్కోసారి గోడ మీద పిల్లిలాగా ఉండాలి. కుటుంబంలో బంధుమిత్రాలతో మాట్లాడేటప్పుడు గృహ సౌఖ్యం కోసము, వీరి యొక్క పనులు కావటం కోసం, ఎటువంటి సమస్యలు కలగకుండా ఉండటం కోసం, వ్యాపారంలో వీరికి పార్ట్నర్షిప్ ఇవ్వడం కోసం ఎన్నో రకాలుగా కొన్ని మాటలు వీరు చేయాల్సి ఉంటుంది, మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. అట్లాగే వ్యాపారంలో అవతల వ్యక్తులు కొంచెం మోసం చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త. అంటే మీకు దీంట్లో పెట్టుబడి పెడితే అక్కడ విశేషమైనటువంటి లాభం వస్తుందని చెప్తారు. ఆ విషయంలో కొంచెం మీరు సంతానంతో మాట్లాడండి. ఇక్కడ ఏదో పెట్టుబడి పెడితే లాభం వస్తుంది అంటున్నారు, మరి ఇది ఎంతవరకు సమంజసం అని. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, ముఖ్యంగా భార్య భర్త పిల్లలు ఉంటే కొంతమంది వాళ్ళు ఏదో త్యాగశీరులకు మళ్ళీ తమే బాధపడుతున్నట్టుగా
తమకున్నటువంటి ఆర్థిక సమస్యలు పిల్లలకి చెప్పకూడదన్నట్టుగా అప్పులు చెప్పకుండా పిల్లలకి వారికి ఏదన్నా పుస్తకాలు కావాలన్నా, బండి కావాలన్నా, లేకపోతే ప్రయాణాలు చేయాలన్నా, స్కూల్ ఫీజులు కావాలన్నా అప్పులు తేవటం, వీళ్ళకి ఇవ్వటం. ప్రతి విషయము పిల్లలకి చెప్పిన వాడే కుటుంబాన్ని సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతాడు. పిల్లలకి ఊహొచ్చిన దగ్గర నుంచి ఒక 10 ఏళ్ళు కావచ్చు, 9 ఏళ్ళు కావచ్చు, ఊహొచ్చిన తర్వాత బయట లోక వ్యవహారంతో వాళ్ళు ఎట్లయితే ముడిపడి ఉంటారో, కుటుంబంలో తల్లి చేసే పనికి, తండ్రి చేసేటటువంటి పనికి వీరు కూడా ఇంటర్లింక్ అయి ఉంటారు. కాబట్టి వీరు పడే ప్రతి క్షోభ, ప్రతి సమస్య వారు కూడా వారితో చర్చించండి. పిల్లలకి తెలియాలి. మీకున్న లాభాలు చెప్పకపోయినా పర్వాలా, నష్టాలని చెప్పాలి, కష్టాలని చెప్పాలి. అప్పుడే పిల్లలు సరైనటువంటి స్థితిలో వాళ్ళు ముందుకు వెళుతూ మీ మీద గౌరవాన్ని, అభిమానాన్ని పెంచుకుంటారు. వారికేం తెలియకుండా నేనే కష్టపడుతున్నా అని చెప్పి మీరు అప్పులు తెచ్చి భార్యాభర్తలు మాత్రమే మాట్లాడుకుంటూ కూర్చుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీకు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు నాకేం చేసావు అంటారు. ఒకవేళ మీరు చేసింది చెప్పినా అప్పుడు వాళ్ళకి అర్థం కాదు. నీ బాధ్యత నువ్వు చేసావు అంటారు. కాబట్టి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా సంప్రదించండి పిల్లలతో. ముఖ్యంగా ఏదైనా వస్తువు కొనాలన్నా, అప్పులు తీర్చాలన్నా, అప్పులు తేవాలన్నా పిల్లల్ని సంప్రదించి వారి అనుమతి కాకుండా వారితో అనుకూలంగా మాట్లాడి సెట్ చేసుకోండి. ఫైనల్ డెసిషన్ మీదే. తల్లి కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, భార్యాభర్తలు. పిల్లలకి చెప్పాలి, లేదా పెద్దవాళ్ళు అయితే చర్చించాలి. వాళ్ళ సలహాలు తీసుకోండి. ఫైనల్గా మీదే డెసిషన్. బంధువులతో మాత్రం చర్చించకండి. కొత్తగా నూతనంగా ఉన్నటువంటి వాళ్ళతో, పరిచయమైన వాళ్ళతో చర్చించకండి. అవతల వ్యక్తులకి సహాయం చేయకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నష్టపోతారు. మీరు అప్పివ్వకండి ఎవరికి. ధనుస్సు రాశి వారు అట్లాగే ఉద్యోగ విషయంలో మీకున్నటువంటి చేదు అనుభవాలు కాస్త తీపి అనుభవాలుగా మారే ప్రయత్నాలు జరుగుతాయి. మీరు చేసే సాధన, మీరు చేసిన సాధన, కృషి ఇవన్నీ కూడా గమనించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ఇస్తారు. ఒకవేళ ఉద్యోగంలో గవర్నమెంట్ జాబ్స్లో కొంతమంది తీసేసి ఉంటారు, లేకపోతే కొంతమంది ఉద్యోగాల్లో కోల్పోయినటువంటి వాళ్ళకి పిలిచల్లా మళ్ళీ మీతో మాట్లాడి సంప్రదింపులు చేసి చక్కగా ఉద్యోగాన్ని ఇచ్చే పరిస్థితులు కూడా కలుగుతున్నాయి. అంటే ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యంతో, సాహసంతో గనక మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు వేసే ప్రతి అడుగు కూడా మీకు లక్ష్మీదేవిని వరప్రసాదం కలుగుతుందని నమ్మండి. చతుర్థంలో అర్ధాష్టమ శని మహాబీభత్సాలని సృష్టిస్తోంది. వాహన ప్రమాదాలని, జలగండాలని, అట్లాగే తల్లి యొక్క అనారోగ్య సూచనల వలన మీకు ఆర్థిక నష్టము, ఉద్యోగం మీద దాని యొక్క ప్రభావం కలగటము, ఉన్నటువంటి గృహాన్ని అమ్ముకోవటము, లేకపోతే ఉన్నటువంటి స్థలాలని అమ్మేసేసుకొని ఆ యొక్క ధనాన్ని ఏదో రకంగా ఇంటి ఖర్చులకు ఉపయోగించుకోవడమే జరిగే పరిస్థితి కలుగుతుంది. అంటే అప్పులు తీర్చే పరిస్థితి. బ్యాంకు నుంచి ఏదైనా గృహ అవసరార్థమై లేకపోతే గృహ కట్టడం కోసం మీరు తప్పకుండా లోన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. భాగ్యంలో ఉన్నటువంటి కేతువు ద్వారా ఏదైనా లాంగివిటీ అంటే దూర ప్రాంతాలకి ప్రయాణం చేసి, తీర్థయాత్రలు చేసి దైవానుగ్రహం పొందేటటువంటి పరిస్థితి ఆసన్నమవుతోంది. ప్రయాణాల యందు కొంచెం జాగ్రత్త. కాబట్టి అర్ధాష్టమ శనిగ్రహ దోష పరిహారార్థమై మీ ఆరోగ్యం కోసం, పాదాల యొక్క సమస్య తొలగడం కోసం, తల్లి యొక్క అనారోగ్యాల నుంచి బయటపడటం కోసం, తల్లితో అనుకూలమైనటువంటి సంభాషణ ఉండటం కోసం, గృహ సౌఖ్యం కోసం, అట్లాగే మీకున్నటువంటి స్థిర చరాస్తుల్లో ఏదైనా కోర్టు లిటిగేషన్స్ కానీ ఉంటే వాటి యొక్క నివృత్తి కోసం శని భగవాన్ని ఆరాధించండి. ఆయన యొక్క జపాన్ని, ఆయన యొక్క క్షీరతర్పణాన్ని, ఆయనకి హోమాన్ని చేసుకోండి. తప్పకుండా 10 మందికి ఎవరికైనా అన్నదానాన్ని చేయండి. బట్టలు లేనటువంటి వాళ్ళకి బట్టలు, ఎండాకాలం కాబట్టి చెప్పులు దానం చేయండి, గొడుగు దానం చేయండి వృద్ధులకి. అట్లాగే ఎండాకాలం ఏదైనా సరే వాటర్ కుండలు తీసుకొచ్చి పెట్టి చక్కగా చలివేంద్రాల్లో మీ పేరు మీద చక్కగా నీళ్లు పోయండి. మీ కుటుంబ గృహం మొత్తానికి కూడా పుణ్యం అనేటటువంటిది మీకు లభిస్తుంది. మీకు జరిగే ప్రమాదాలని మీరే అరికట్టుకోండి. అట్లాగే మజ్జిగని ఎవరికైనా సరే శనివారం దానం చేయండి. మీకున్న చంద్రదోషాలు పోతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవడానికి అవకాశం, విడిపోయినటువంటి భార్యాభర్తలు కలిసే అవకాశం ఉంటుంది. ఇంకా అర్ధాష్టమ శనిగ్రహ దోషం అనేటటువంటిది ఇంకా ఇబ్బందిగా ఉంది. అట్లాగే మీ జాతకంలో కుజదోషాలు, రాహుకేతు దోషాలు మీకు ఇందాక నేను చెప్పిన వాటిలో కొన్ని జరగకుండా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారంలో వృద్ధి లేదు. ఎన్నో లీగల్ సమస్యల వలన మీరు బాధపడుతున్నారు.
మీకు రావాల్సినటువంటి గృహాలు భూములు మీకు రావట్లేదు అనుకుంటే తప్పకుండా మా పీఠంలో నేను చేసే 70 రోజుల యొక్క ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ జపాలతో పాటుగా సుబ్రహ్మణ్య సర్పసూక్తంతో నిత్యము జపము, అట్లాగే ఈ నెలలో 70 రోజుల్లో 2 సార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరుపుతున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా ఉంటే తప్పకుండా సంప్రదించండి. మీ యొక్క యోగక్షేమాల కోసం, మీరు అనుకున్న కార్యం విజయం సాధించడం కోసం మా వంతుగా నా పీఠంలో బ్రాహ్మణుల యొక్క సమక్షంలో నేను చేసే ఈ యొక్క పూజాధికాలు మీకు సత్ఫలితాల్ని మాత్రం ప్రసాదిస్తాయి. ఓం శ్రీమాత్రే నమః.